పెద్దలైనటువంటి గౌరవనీయులు సీతారామయ్య గారు బాబిల్ రాజు గారిని సన్మానం చేస్తారు. రాజు గారు ఇప్పుడు వార్డెన్ వీరాస్వామి గారు పూలమాల అనుకృతం చేస్తారు. అవసరం వాస్తవ్యుడు. నీవు 15 సంవత్సరాల నుంచి ఈ యొక్క హరిశ్చంద్ర వేషం వేస్తూ ఎన్నో గ్రామాల్లో ఎంతో మంది ప్రేక్షకుల్ని ఆనందపరిచి తాను ఆనందపడినటువంటి వ్యక్తి. ఇంకా ముందు వీరికి శిష్యులు కూడా చాలా మంది ఉన్నారు. ఎన్నో సన్మానాలు కూడా జరిగి ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఇవాళ మనసి ఎరపరు ఈ స్టేజీలో నేను నా చేతుల మీదుగా సన్మానం చేయటం అనేది భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఒక అదృష్టం అనుకుని భావిస్తూ మీ అందరి తరఫున ఈ గ్రామం తరఫున ఈ బాబుల్ రాజు గారికి సన్మానం చేస్తూ వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలన్నీ సమకూర్చమని భగవంతుని ప్రార్థిస్తూ అనుమతితో సన్మానం జరుగుతుంది. రసజ్ఞులైనటువంటి భక్త శ్రేణులకు రసాస్వాదనం చేస్తున్నటువంటి ఈ సమయంలో అంతరాయం కలిగించకుండా తొందరగా ముగిస్తున్నాము. బాబిల్ రాజు గారు సత్యమే ప్రధానాంశంగా తీసుకుని ప్రస్తుతం నడుస్తున్నటువంటి నాటక రాజ్యము ఎంత గొప్పదంటే ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఎంత కాలం వచ్చినా ఆ సత్యం అనే ప్రధానాంశం తీసుకున్నటువంటి ఈ నాటక రాజ్యము జరుగుతూనే ఉన్నది. ఇందులో నటుడు జీర్ణించి ఆ సత్యాన్ని నిరూపించి నవఖండలం భూమండలం పరిపాలించినటువంటి చక్రవర్తి చివరి దశలో కాటి కాపరి చేసినప్పుడు కూడా విచారం అనేది లేకుండా స్థితప్రజ్ఞుడైనటువంటి ఆ హరిశ్చంద్రుని పాత్ర బాబిల్ రాజు గారు ఆడాలి, మనం చూడాలి. ఆ కాటి సీన్లో ప్రతి పద్యములో కూడా ఎంతో ఉన్నతమైనటువంటి భావోద్వేగంతో చేసేటటువంటి ప్రతి పద్యం కూడా ఎంతో వైరాగ్యము. ప్రతి మానవుడు చివరి దశలో అతను ఈ రాజుగారు పాడేటటువంటి ఈ పద్యాల్లో ఆ వైరాగ్యం ఎంత ఇమిడి ఉన్నదో గ్రహిస్తే ఎవ్వరూ కూడా చివరి దశలో విచారపడరు. అటువంటి ఈ మహానటుడికి ఈ రోజున పెద్దలు సన్మానం చేశారు. ఇందులో పాలు పంచుకున్నటువంటి మనందరూ కూడా అదృష్టం. కాబట్టి కాలాతీతమైంది. దయచేసి ఆయన ప్రతి పద్యం కూడా ఆస్వాదిస్తారని రసజ్ఞులైనటువంటి మీ అందరినీ నమస్కరిస్తూ ఇంతటితో విరమిస్తున్నాం. రసజ్ఞులైనటువంటి ప్రేక్షక మహర్షులకు నమస్కృతులు. బాబిల్ రాజు గారు వీరు పాడినటువంటి బాణి చాలా వరకు ఇప్పుడు హరిశ్చంద్రులు ఆడేటటువంటి వాళ్ళ బాణి మాత్రం ఉన్నది, కానీ ఆ అభినయం లేదు. ఇప్పుడు భార్య నమ్మేటప్పుడు కూడా రాగాలు తీసి దీర్ఘాలు తీసి చూస్తున్నారు. ఎంతో మంది హరిశ్చంద్రులు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఆ పాత్ర స్వభావం తెలుసుకుని ఆ పాత్ర ఎలా నటించాలి, అసలు పాత్ర స్వభావం ఏమిటి, ఏ పద్యం ఎలా చదవాలి అనేటటువంటిది ఒక్క బాబిల్ రాజు గారికే దక్కింది. ఈ రోజున వారికి సన్మానించడం ఎంతో ముదాహం. హార్వెస్ట్ గారు సన్మానించారు. ఈ పెద్దలకి ఈ అవకాశం ఇచ్చినటువంటి మాకు, మా మిత్రులు బాబిల్ రాజు గారికి ఇప్పుడు నాటకం బిగి చేస్తున్నారు.
బ్రతుకంత భారమాయనే ఎనలేని వేదన జగమంధకారమాయనే బ్రతుకంత భారమాయనే ఎనలేని వేదన జగమంధకారమాయనే బ్రతుకంత భారమాయనే ఎనలేని వేదన జగమంధకారమాయనే గతవాసి దేవి దాసియై జగమందయి పురములో గతవాసి దేవి దాసియై జగమందయి పురములో పోలేకపోయెన సతి భావంకతో పోయితే పోలేకపోయెన సతి భావంకతో జగమంధకారమాయనే బ్రతుకంత భారమాయనే ఎనలేని వేదన జగమంధకారమాయనే దరాజులేల పీఠము దురాము చేసిన సుతు దరాజులేల పీఠము దురాము చేసిన సుతు ఏ రీతి ఏది గతి నే చూడను ఏ రీతి ఏది గతి నే చూడను జగమంధకారమాయనే బ్రతుకంత భారమాయనే ఎనలేని వేదన జగమంధకారమాయనే అయోధ్యనేల రాజుకి చలనాపులేని సైన్యమా అయోధ్యనేల రాజుకి చలనాపులేని సైన్యమా ఆశానమే సామ్రాజ్యమా శవపిండమే నా పూజ్యమా శ్మశానమే సామ్రాజ్యమా శవపిండమే నా పూజ్యమా జగమంధకారమాయనే బ్రతుకంత భారమాయనే ఎనలేని వేదన జగమంధకారమాయనే జగమంధకారమాయనే జగమంధకారమాయనే
స్వామియకు వీరబాహుడు నన్ను ఎక్కడి హరిశ్చంద్రుడు, ఎక్కడి అయోధ్య, ఎక్కడి వారణాసి, ఎక్కడి బతుక కాదు. వీరదాసుడా, నేటి రాత్రి ఎంతయు వల్లకాటి ఎందు కావలియుండి ఉదయమున ఇంటికి వచ్చినప్పుడు ఈ కుండ నిండా క్రొత్త కళ్ళు నింపుకొని రమ్ము అని ఈ సురాభాండమును నాకిప్పించినాడు. ఆహా ఆహా సురాభాండమా, నీవు కడు పూజ్యురాలవు సుమే. కడు పూజ్యురాలవు కావుననే విశ్వామిత్రుని సహాయ సంపత్తిచే విశ్వంభరాదేవికి ఆస్థానముకు మదీయ భుజపీఠిపై ఇట్లధిష్ఠించి ఉన్నావు. ఇది ఇప్పటికి నీ అధీనము, నీ అధీనం. సరే, కానీ నేనింక త్వరపడి శ్మశాన వాటికి పోయేదిగాక. అంధకారమప్పుడే బ్రహ్మాండమంతయు ఆవరించి కన్నులున్న వారిని కూడా గ్రుడ్డిబాటును చేయుచున్నదే. ఈ అంధకారమును ఏమని వర్ణించును? కలవారి ఇండ్లలో పలి, కలవారి ఇండ్లలో పలి నిధానమునెత్తనరుగు దొంగలకు సిద్ధాంజనము మగలం కురుకనిచ్చి తెగి అంటుగాండ్రగై తారాడుగుల కల తార్పుగద్దె అలటి బిడ్డల పట్టి వేటాడు పాడుఘూకములకు పాటి పాట మసనంబులాన ఇంపెసలాడు షాకిని ఢాకిని తతుల సుఠాల సురభి రే లతాంగికి రే లతాంగికి నవ్వని మేలి ముసుగు కమల జండల్పునకు నెల్ల కళ్ళు మూద, కమల జండల్పునకు నెల్ల కళ్ళు మూద, స్వచ్ఛ విద్రోహి దుర్యశశ్చ వికితాడు కడిగి చీకటి పట్టి కటికి చీకటియలమే దిక్తటములందు కటికి చీకటియలమే దిక్తటములందు. ఇంకా త్వరపడి శ్మశాన వాటికి పోయిదగాక. ఈ శ్మశానమునంద ఎచ్చటకాంచినను కాబోలు
కాబోలు మీరు చక్కరి భూత మాంత్రికులు కాబోలు నెమకుతుండిరి కపాలముల కొరకు కాబోలు వీరు విగత జీవ బాంధవులు కాబోలు అడరు చూడిరి మహాతారవములా కాబోలు ఇది బ్రహ్మ రక్ష సమూహము కాబోలు వృక్కుల క్రమము ఏమాధ్వని ఓహో చితులలో కల్పబడ్డడు సమాల కంకాల సమితి చిక్కుతున్నవి కాబోలు ఎట పఠిల్ తను రవమునే యసకుతుండా దిక్కుల నిండా మార్మ్రోత పిక్కటిల్లా ఎవరొచ్చట ఏమిటి మారు పలుకరేమి ఓహో ఎవరు వారు ఇచ్చట కాపు లేదనుకుంటే రాయేమి ఈ కాటికొక్క కాపు గలడు కాపుకొక్క నిబంధనము గలదు కాపునెదిరించిన నిబంధన అతిక్రమించిన మీ దగ్గర శవపు నామల పారవైతు అధికారం ఉన్నది ఈ కాపుకు కావున కాటి సంగంబు చెల్లింపగయే శబాల మసనమున కాల్పరే కదా మనుజులారా కాపు లేదన్ను కొట్టిరేమో కాపు లేదన్ను కొట్టిరేమో పదుండు దళిత ఘోరారి ఈ వీరదాసు కలడు ఎంత పొరపడితే సగము కాలుచు బరువు లేక నిష్ఠ నిలువున పైకి లేకిన ఈ శవమును ప్రాణిగా భావించి నేనెంత పొరపడితే ఈ కళేమరపు దుస్థితిని చూడ ఎంత చలింకొలిపోయింది ఇది మాయా మాయా ఈ జగమే అమేయ మాయా ఈ మాయామేయ జగంబె నిత్యమని సంభవించే మాయామేయ జగంబె నిత్యమని సంభవించే దీనిపై మోహంబునా నా ఇల్లాలని నాకు నా కుమారుడని ప్రాణం ఉండునందాగా ఎంతో ఎంతో
ఇప్పుడు ఈ కణకణ మండుతున్న అగ్నిలో కాలుచు ఈ బాధను భరింపలేక ఇది సిరికల్ల నాడుమై మరచి ఈ బాధను భరింపలేక ఇది సిరికల నాడుమై మరచి చిక్కిన నాడు తలంచి పుణ్యము పొరి పొరి సేయనైతి అని ఇప్పుడు పొక్కిన కలుగునే గాలి చిచ్చుపై తెరలిన వేళ దప్పికొనికి పడువేళ జలపుదారి తత్తరమున త్రౌపిన కలగ జలము తత్తరమున త్రౌపిన అట జలము కలదే అని ఎంతో ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇగుడెందు కట్టెలం కాలుచో ఇగుడెందు కట్టెలం కాలుచో నా ఇల్లాలును రాదు నా పుత్రుడును తోడై రారు ఇది తప్పింపగా మాయా అమేయ మాయా జగం విధి ఈ జగమే అమేయ మాయా ఈ రుద్రభూమి యొక్క మహాత్మ్యమును ఏమని వర్ణింపగలము ఎన్నో ఏండ్లు గతిల్చిపోయినవి ఎన్నో ఏండ్లు గతిల్చిపోయినవి ఈ శ్మశాన స్థలి కన్నుల్ మార్చిన బంద భాగ్యుడు కన్నుల్ మార్చిన బంద భాగ్యుడు ఈ కన్నుల్ మార్చిన మంద భాగ్యులు ఒక్కడును లేచినాడు అక్కడ ఎన్నాడి చలనంబులేని శయనంబు ఈ చలనంబులేని శయనంబు ఎన్నాళ్ళు ఈ చలనంబులేని శయనంబు ఎన్నాళ్ళు ఈ చలనంబులేని శయనంబు ఎన్నాళ్ళు ఏ తల్లు నల్లాడి అల్లాడిరా కన్నీటం బడి కాగిపోయినవి కన్నీటం బడి కాగిపోయినవి నిక్కం బిందు పాషాణము
తమస్సులోన ముదురు తమస్సులోన మునిగిపోయిన క్రొత్త సమాధి దాని మీద పై పొదలు మిణుంగురు పురుగు పోలిక వెల్గుచున్న దివ్వె ఆర్తివే ఆముదముడి వాయన సమస్య పోముటలేదు సమస్య పోముటలేదు అత్యంత దీపవంతమా హృదయము సుమ్మి నిల్పిచనియన్ గత బుద్ధిగా జయ భాగ్యయో జయ భాగ్యయో అది మొన్ననే దేహం మూర్చి విశ్వంబు బాసి వచ్చిన పిల్లవాని శవము ఏ పిల్లవాని శవమో అది రాజ్యకాంక్ష చే ఆహవ భూమిలో కూలిన రాజవాని కళేబరము అది మనుజులం చూచి బెదరి బెదరి అవ్వలబడ్డ ఆచారవంతుని అస్థిపేఠి ఇది బిట్టుడా కటి సదకు నగ్గంబైన కడుపేదరాని కంకాల ఇత అస్పృశ్యత సంచరించుటకు ఇత అస్పృశ్యత సంచరించుటకు తావే లేదు విశ్వంభర నటనంబం కబళించి గర్భమున విన్యస్తంబు కావ్యాచి ఉరట కల్పించు అభేద భావమున ధర్మం బిందు కారాడడు ఇత అస్పృశ్యత సంచరించుటకు
ఇత అస్పృశ్యత సంచరించుటకు తావే లేదు. చలన జీవులు ఎంత వైషమ్యమో కానీ ఈ మహాయోగులం అదే ఎందరే చిన్నను వారందరికి చాటు ఎత్తురు. అంతము లేని ఈ భువనమంతా పురాతన పాంధ్రశాల. పాంధులందరకు అది ఒక పాఠశాల. అటకెందరెందరో పాంధులు రుదించి ఎన్నెన్నో విద్యలను అభ్యసించి పఠించి నటించి తుదకు విశ్రాంతికై ఇటక రుదించు. అట్లా రుదించు వారు అట నుండి ఇటకు ఎందరేటను వారందరికి చాటు ఇత్తురు. తామవలె చూచుకుందురు. ఆహా, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించమన్న సూక్తి అటనున్న వారి కంటే ఇటనున్న వారిలో ఎంత ఎక్కుచున్నది. ఎందరేటను వారందరికి చాటు ఇత్తురు. తామవలె చూచుకుందురు. ఈ మహాయోగులం జన్మనెత్తిన ఒక్కొక్క జీవి యొక్క బ్రతుకు, జన్మనెత్తిన ఒక్కొక్క జీవి యొక్క బ్రతుకు ఒక కొండలోయ. పొరపాటున తప్పుటడుగు వేసిన పతనము తప్పదు, పతనము తప్పదు. ఈ ఇరుకు మాట పయనించి ఎందరో సతమతమైన తల్లి గర్భము నుండి తా వచ్చినప్పుడు అది ఇరుకుబాటయే కదా. తల్లి గర్భము దాటి భూగర్భమును చేరినప్పుడు అది ఇరుకుబాటయే కదా. భూగర్భము దాటి స్వర్గ మార్గమును చేరినప్పుడు అది ఇరుకుబాటయే కదా. అట్టి ఈ ఇరుకుబాట పయనించి ఎందరో సతమతమైన కానీ యాత్ర కొనసాగిన వారు, యాత్ర కొనసాగిన వారు మచ్చుకు ఒకరైనా లేరు. యాత్ర కొనసాగిన వారు ఒకరైనా. అట్టి వారిలో ముదురు తమసులో మునిగిపోయిన రక్త దాని మీద పై పొదలు మినుంగురు పురుగు పోలిక వెల్గుచున్న దివ్వె. ఆ దివ్వె ఆముదముడి వాయన సమసిపోవుటలేదు, సమసిపోవుటలేదు. అయితే దీపమందుమా అది హృదయము నిల్పించనియ గత
భాగ్యయో ఏయ భాగ్యయో ఏయ భాగ్యయో ఏయ భాగ్యయో ఎట్టి శ్మశానముల కనినప్పుడల్లా ఇలాంటి వైరాగ్యం కలుగుతుంటా సహజమే. ఇంకా త్వరపడి నా మంచి దగ్గరకు పోయేదగా. అయ్యో, దారి బొత్తుగా నిర్ణయింపలేకున్నాను. ఈ చితిలోని కాష్టమును నేను ఇప్పుడు దీప్మగా ఉపయోగించుకుంటగాక. చక్రవర్తులకు సేవకాజనము పట్టు బంగారపు కరదీపికల కంటే నా ఇప్పటి నీచ స్థితికి ఈ కొరవియే మిక్కిలించుదను. చతురంబోధిపరీత భూవలయ రక్ష దక్ష జామీకరాజత దండంబుదరించు ఈ కరమే శోచనీయముగను అయ్యో, ఈ కొరవి ఎప్పుడు ఆరిపోయినది. ఓ నీ పారవచ్చుతనుగాక. ఓహో, ఇదే శ్మశాన రాజ్య అభిషిక్తులకు నా సింహాసనము. అది నేనిక్కడ కూర్చున్నా నిద్ర వచ్చి స్వామి కార్యములకు భంగము కలుగు కదా. అయ్యో, నాకును నిద్రాహారములకు రుణము తీరి ఎంతకాలమైనది. సుకుణవతియు నా అర్ధాంగ లక్ష్మిలకు చంద్రమతిని కొడుకుతో ఒక్కరికి దాసిగా ఎప్పుడు అమ్ముకొట్టిను. వాటితోనే నాకును నా సౌఖ్యములకు రుణము తీరు. మట్టిపడి ప్రాణము మాత్రము వెడలిపో. ప్రాణము పోయిన ఈ దుఃఖములన్నీ ఎవ్వరు అనుభవించువారు. ఆహా, దైవోపహతుండనై నేనిప్పుడెన్ని విధముల బాధింపబడుతున్నాను. అకట అకట ఒక్కని పంచదాసి అయి అట్లన్నాడు ఎల్లాని పాత్రకునై కుందుదునా సువర్ణమయదో నా కేళికి దాసి పటకునై రోసి తపించున కొడుకు జాడం కాచి దుఃఖితున్నా. ఇక ఈ నీచము కాటి కాపరిని
భరించుతున్నవి. కాకున్నా ఇన్ని కష్టములు ఎవరు అనుభవించువారలు? అయ్యో, ఈ నిర్భాగ్యపు హరిశ్చంద్రుడు గతించిన వెనుక మరల కష్టములకు తావెక్కడ దొరుకు? రాక్షవియ కబ్బున కై తొక్కిపడు మహారణ్యమోసాది ఘోర దుఃఖములన్నీ సంభవించినను గడిప కడకు అతి నీచతమంబకు నా ఈ చండాల దాసపురకు కూడా పరితపిప్పను. చేపట్టిన దాది నన్నే పరమదైవప్పుగా భావించుతూ నా మూలమును తనకంతలేసి కష్టములు సంభవించినను క్షమాగుణ సంపత్తి చేసహించుటే కాక తట్టు ఒక్కడికి తెగ నమ్ముకున్నటై చెంపని సంకోచించినప్పుడు స్వచ్ఛ ప్రతిష్టకై పొందొచ్చు నీచ కృత్యములు సగౌర బొబ్బలేయకు అని నాకు ఉత్సాహము కలిగించి నా సత్య దీక్షను కాపాడిన నా అర్ధాంగ లక్ష్మియకు ఛత్రపతి దేవి నీ రాణివాసపు సౌఖ్యం వేమయ్యను. అయ్యో సాధ్యపడి నీ పతికి బ్రతికి ఉండగానే నీవు అనాథమై ఒక్కని దయకు పాత్రాలను కావలసి వచ్చే కదా. కుమారా, తండ్రి నిన్ను ఎన్నడూ చూడగలను తండ్రి, నిన్ను నేను ఎన్నడూ చూడగలరా? ఎన్నడూ చూడగలను తండ్రి. దాస దాసీ జనంబుల చేతుల నుండి అడుగటు వెట్టనీక మిగుల గారాపమును పెంచిన నిన్ను ఇట్టి నిష్ఠురతమంపుకు దాస్యమున గొప్పగా. ఆనాడు నా భార్యాపుత్రులను కాలకౌశికులకు విక్రయించినప్పుడు దాసి కదలవేమి అని పారుడు తన తల్లిని అదరించినాడని నా రోహితుడు ఓరి నా జమ్మును ఎక్కడ కొనిపోయేదవరా అని తనపై అదరినాడని ఆ కాలకౌశికుడు నిర్దయుడై కుటుంబం కూటికి లేకపోయిన నీకు రాజసండంత హెచ్చడురా కొడుకట్టె నా వదనము కన్నీళ్లతో చూచ కడుపున్ రంపపు కోత కోయును, కడుపున్ రంపపు కోత కోయును, అది ఏ గాయల్పు కాకుండగా హృదయమున దుఃఖమిల్దేని పదిల పడదు. హృదయమున దుఃఖమిల్దేని పదిల పడదు. మరతునను సతీసుతుల్ మరపురా కంటికి ఏమో పలుమారు కాని పిలుచు ఎక్కడో ఉన్న నాదు
చూడు నేడు కంటికి దిగేను పలుమారు కాని ఏమిది ఎక్కడి నుండియో దీనారంభ శ్రవణగోచరమవుతున్నది. పరికింపగా ఇది సతీ కంఠ స్వరమన్నది కానీ పురుషునిది కాదే. పాపమా మందభాగ్యురాలెవరో పోయి చూసిందిగాక. కుమారా, తెల్లవారి కబరి పేదరసాని కట్టబడుకున్న ఊరదయ్యా, నీ నామన్మనాకారము చూద్దామన్నను సంభవం పదుతనయ్యా. ఇప్పుడే తరివి తీర చూచుకొరుచు నీ చావు నా కడ తలవనిస్తున్నకైనా నేను స్వతంత్రురాలని కానయ్యా. కుమారా, లోహిత, ఇప్పుడు నీకు తలకు కొరివి పెట్టుటకైనను కట్టెలకు కూడా గతి మాలి నీ తల్లి అల్లాడవలసి వచ్చినే. కుమార, లోహిత, నానా లోహిత, ఓహో, నా యాజ్ఞ లేకుండా ఇక్కడ చితి కూడా పెంచినదే. ఏకాకి వై నిర్భయము నయటకు వచ్చి ఆజ్ఞలేక ఈ నడిరేగిన్ వల్ల కాటిన్ శవదహన విధి కల్పుతున్నావుగా. చెడుగా చాల్ చాల్ పో చెడేదగు తగునా, చెడికి కృత్యము తగునా. నా కడరా నీ మృత్యువేష కదలుమా కాడు నీ అపసమా. ఇప్పుడు కూడా ఎంత పరాభవం కలిగింది. ఇప్పుడు కూడా
ఎంత పరాభవం జరుగుతుందో అది. ప్రాణపతి, ఇంటి కష్టకాలం అందునైనను మీరు నా అండనుండకపోతే స్వామి, నా అండనుండకపోతే స్వామి. ఈమె పదవి దూరయ్యా, ఈమె పదవి దూరయ్యా. ఎవతయో కానీ ఈ నెలంతా సుశీలగా కనిపించు ఏదో కారణాంతరమునా ఇట్టి కష్ట దశను చెందినట్లున్నది. అదిగాక ముందు నేను ఎన్నడో భిన్నదియుగానే ఉన్నది ఈ మెల్లది స్వరము. అయినా నువ్వు విచారించిన తప్పేది పడది ఎవతవేవు రాలు కరుగల్ బాబోచున్నావు ఎవతవేవు వీడు నీ కొడుకా? అవునయ్యా, ఆహా, నా ఒక్కగాన ఒక్క కుమారుడయ్యా. మరి నీ కొడుకు ఎద్దాల గతించే ఎప్పుడు నీకు చుట్టముల్లేరా? ఈ నడిరాయి చూడు, ఈ భయంకర కాళరాత్రిలో ఆకాశంబున ఈ భయంకర కాళరాత్రిలో ఆకాశంబున కారు మబ్బుగములాధారించే దయ్యాలతో ఘోకంబుల్ చెరలాడసాగినవి వ్యాఘోషించిన దిక్కులం వ్యాఘోషించిన దిక్కులం కాకోలములు ఈ భయంకర క్రూర మృగారావంబులు విని గుండె కల్లాడిన చాడలే అట్టి అట్టి ఈ భయంకర కాళరాత్రిలో ఈ నడిరేయి ఒంటిగా ఎట్లు వచ్చింది శ్మశాన క్షానికి చిత్రమయ్యడు నిరీతి వచల్పుము చిత్రమయ్యడు నిరీతి వచల్పుము ఏడ్చి ఫలమేమి ఏడ్చి ఫలమేమి ఊరటల్ పొందుమే ఊరటల్ పొందుమే ఆరాయ్యా, ఇతడొక మంగనీయుడట్లు తోను ఈతది వచ్చో విధం పెన్ననేమో కాని పరిపడి విధంగులల్పాలు హృదయం ఎంత దుఃఖంగున కొంత శాంతి నడమా దుఃఖంబునను కొంత శాంతి నడమా. అయినను ఇప్పుడు మౌనం వహించి
ఆలోచించిన కార్యము నెరవేరదు కాన ఇట్లు మాట్లాడేదా పురుషవరేణ్యం నీవెవరమో ఎన్నా మసనంబు లోపల తిరిగెడు అభాగ్య దేవత అయ్యా మానిని ఏమయ్యా నే సిద్ధుండకాను భూదేశుండకాను ఆ ఏదో ఈ వల్లకాటిని కావలి కాయువారను కానీ సాహసము చేసి ఈ అర్ధరాత్రమున తోడు లేక ఈ కాట్లు ఇటు వచ్చితివి నీ చరిత్రమేమో ఎరింగింపము వచ్చిన కష్టములు అనుభవింపక తప్పదు కదా ఎట్లు తప్పునయ్యా అనగా యాతని పగలనే రోడలో కళ్ళ పాడిన నా దీన చరిత్రమెల్ల ఒక పాడిన దేహమక్కడి సొత్తౌటలైతే ప్రాణములకి గమ్మట్టునే అయ్యా ఏమని జీవితులు దిక్కుమాని కనుహేయమైన దాస్యంబునా అనగా యాతని ఓ మహానుభావుడా నీవు నాకు కడుపుంజుడుగా తోచుతున్నాడవయ్యా నేను ఈ కాశీ పట్టణం ఒక బ్రాహ్మణుని చనిపోయిన వాడు మదేక పుత్రుండు వీరి నేటి సాయం సమయం అడవిపోయి కట్టెలో కుచాకులో దమ్మని నేనిగా. అయ్యా ఓ జనకరుడేరా ఈ కొడుకునకు నవాంగనులకు పెనుబాము మరణమొకటిల్లెనయ్యా. దేపడు దురవత్తయే మాంగమల్గును. దేపడు దురవత్తయే మాంగమల్గును. దుఃఖమో పొంది పొల్లెరా ఏమిది ఈ పాదని చూచినప్పటి నుండి నా హృదయము అకారణముగా దుఃఖ సంకులముగా కాక విశేషించి ఈ అల్లివేణి నోట వచయించడు ఈ అల్లివేణి నోట వచయించడు ఒక్కొక్క మాట ఒక వజ్రాయుధమై పెకల్చెడు శిలాకృతిగాంచిన నాగు మనసంబు
మాట పొందికయు ఈయమ్మ మాట పొందికయు ఎల్గుదరంకు ఉదారతమెల్ల ఇషి అనరాతు కాని స్పృహించును అని అనరాతు కాని అవిగాక ఈ కాంత కష్టోదంతం వల్ల మందభాగ్యునకు నాకే తగిలిబతుచున్నది. చనిపోయిన ఈ కుర్రడుమ చిచ్చి నా పాడు తలంపన గట్టి దురూహపడమినది. కొడుక లోహితాశ, నీకు అమంగళము ప్రతిఘతంబుగాక. ఇంకా నా వెడుగు తలంపుల బాని వేసి నా విధియందు నేను అప్రమత్తునై మెలంగను. ఓ మానిని, నీవు ఎవతవైన మాకేమి గాని నా ఆజ్ఞ లేకుండా ఈ కాటికి శవము నేల కొనివచ్చితివో దొరత చెప్పుము. ఓ మహానుభావుడా, శవదహనమును కూడా ఒకరి ఆజ్ఞ కావాలయ్యా. ఏమి బొత్తుగా ఇచ్చటి కాటి చట్టమును గుర్తుకున్నావే? ఎవరు గాని దహింపవలసిన శవమును తెచ్చి ముందు మాకు చూపి చెల్లించవలసిన సుంకము చెల్లించిన గాని దహన కార్యమునకు ఉపక్రమింపరు. ఓహో, నీవు తెగువ దానివి లాకున్నావు గాని పద పద. ఇప్పుడైనా తెరవయను మాకు ఏలని చదవిక పద పద పద. నీ కుమారుని కలేబరమావన ఎంత గౌరవ జరుగుతున్నది, ఎంత శూలినైనను తలకోయక ఊరకుందురా. ముదిదవు కాననే ప్రతికిపోయితివి, ఇంక తలంగు 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 విచ్చట. పద పద పద. ఓ దయామయ్య, ఎరుగక చేసిన నా అపరాధమును మన్నించమయ్యా. నేనిప్పుడు చేతరకాసైనా లేని నిత్య దరిద్రగతి ఎన్నన్నానయ్యా. నేను ఏ మూల మన కాటి సుంకము చెల్లింపగలనయ్యా. మీకేల నేనెంత కాఠిన్యము వహింపవలసి వచ్చే, ఎంత కాఠిన్యము వహింపవలసి. మానిని, ఏమయ్యా? నీవు పేదరాలమైన మాకేమి, భాగ్యవంతురాలమైన మాకేమి. నీకు భాగ్యమున్నను మాకు రావలసిన సుంకము కంటే ఎక్కువ అపేక్షింపము. మాడ ఒకటియు పిండంబు తండులంబులను ఒక పాతయు మాకు ఇచ్చినను గాని నేను ఈ శవమును దహింపనీయను. కడకు నన్ను కఠినాత్ముండని ఎంచినను సరే కులధర్మంబు వీటిని బుచ్చి ఈ రీతిగా కాటి కాపరితనము చే జీవించు ఈ చండాల దాసునకు కరుణ హరపద పూజ కొంతలగి అంచెదు కొల్చి కులాభిమానము సరగున వెచ్చబెట్టి హరిచందన కీర్తుల వీట పుచ్చి దుష్కరమగు వల్ల కాటికి అధికారము వచ్చిన దుష్ట బుద్ధికి కరుణ తలంపయక్కడిది. అయ్యా, ఎవరైనా దేవ రక్షణము తప్పు కాదు కదయ్యా. ఒప్పో ఒప్పో మాకడ చెప్పగమో పొమ్ము లేదా శవమును అయ్యో అయ్యో, ఎంత ఘోరం జరుగుతున్నది, ఎంత ఘోరం జరుగుతున్నది. విశ్వభరా చక్రమునల్లు ఏకఛత్రాధిపత్యము వహించిన చక్రవర్తి కుమారునకు కడకు కాటిలో చారుడి నేలకేరి నోచుకొని నీ ప్రారంభమునకు ఏమని విలపించని కొడుక, ఎంతని చింతించనయ్యా. ఈ బాలుండెవడో మహారాజు కుమారుండని విస్పష్టమైనది. నేనింక ఏమని తలంపును. వీడు నిశ్చయముగా మాల్ పేరు తెలియకయే నేనేల కీడునే యుహింపోలయు. తండ్రి లోహితాస్య, నీకు దీర్ఘాయురారోగ్యం కలుగునుగాక. ఆ వీడెవడైననేమి నా విధి ఎందు నేను విధముగా ప్రవర్తింపరాదు కదా. ఓ కాంత, నీవెంత ఏడ్చినను నేను కరుణింపజాల. నీ ఉదంతం పంతయు కడు అద్భుతముగా ఉన్నది.
చనిపోయిన వీడు రాకుమారుడైనట్లు నీ ఏడ్పులను తెలియవచ్చినది. నిజముగా నీవు రాసదేవేరివే, నిజముగా నీవు రాసదేవేరివే అయినచో మాకీయవలసిన కాటి సుంకమే నీ గడలే ఎలకైనా తెగనల్ను. అమ్ముకొనుటకు నా వద్ద ఏమీ లేదయ్యా. ఓ మహానుభావుడా, కాలవైపరీత్యముచే నేను ఇప్పుడు ఉత్తమ పదవిని బాసి శరీర మాత్రమే భవనై ఉన్నానయ్యా. విప్రు నీట ఊడిగము చేసుకుని గాని గ్రాసవాసమును గడవని నిరుపేదరాలనయ్యా. నమ్మను, నేను ఇది కొత్తగా నమ్మను. నా వద్ద ఏమీ లేదయ్యా. నేను అసత్యమాడుదానని కానయ్యా. ఓహో, నీవు అసత్యమాడుదానవు కావు కానయ్యా. మరి నేను అసత్యమాడువాడను. నీ వద్ద ఏమీ లేదా? ఉన్నది ఏమందువా? బాలసూర్య ప్రభా కలితంపై వెలుగొందుచున్నయది. అది ఉన్నది కదా, ఏమీ లేదందువేమి? బాలసూర్య ప్రభా కలితంపై వెలుగొందుచున్నదా? అవును. ఏమున్నదయ్యా? నా వద్ద ఏమీ లేదే. ఉన్నానని ఇది వరకే విన్నవించుకొట్టింది కదయ్యా. నమ్మను, నేను ఇది బొత్తగా నమ్మను. నీకిప్పుడు విభవము శరీరం మాత్రమే కాదు, బాగా ఆలోచించుకొనుటకు నా వద్ద ఏమీ లేదయ్యా. ఏమీ లేదా? ఓహో, నీవు కొంత తెగువదాను లాగున్నావు గాని తెలబవు. భయదల్లో అడంగియు సముజ్జకాంతులి రెండలం మలగిల్ బందిశలం ధ్వజీయగల సీమన్ బాల సూర్య ప్రభా కలితంపై వెలుగొందుచున్నయది. అది ఉన్నది కదా. నా వద్ద ఏమీ లేదే. ఏమీ లేదా? అది మాంకల్యము కాబాను. దానినే వెళ్ళకైనా జగనల్మి నీ సుతునకై వెచ్చించి రెండవ స్వరం చేస్తుండగా వశిష్ఠ మహత్య ప్రభావముచే నా బతికిందక్క అన్నిలకు గోటిరము గాని నా మంగళ సూత్రం పొక్కక్క. చంద్రుడు కాదు, నాపతి హరిశ్చంద్ర చక్రవర్తి. విశ్వవిశ్వంభర చక్రమునే ఈ కార్తిక పరితరమ స్వామి. ఇది చూసుటకే నా స్వామి నేనెంత కాలము బ్రతికి ఉన్నది స్వామి. ఇది చూసుటకే నా స్వామి నేనెంత కాలము బ్రతికి ఉన్నది. దహరమిది జరుపుటికి ఏదైనా ఉపాయం ఆలోచించండి స్వామి. తెల్లవారికి మురిపే దర్శనానికి ఎండ పడకుండా కోరుకున్నది స్వామి. నిర్భాగ్యుడనై చండాల దాస్యమున పొట్ట పోసి కొనుకున్న నేను నీకే మూలమును సహాయం చేయగలను చెప్పము. అందరికెట్టివో
స్వవిషయంబున అట్టి వెకాటి చట్టము అందరికటిలో స్వవిషయంబున అట్టి వెకాటి చట్టము నందనుడంచు వీని కరుణంకని ఏలిన వానియాన మీరంతగుల సతి కనికరమ్మున కింద ఎడము లేదు మాటం దొరకీక పొడి చటం చిడిపేచుటకేను ఘటనా ఎట్లయినను మీ దొరసాన్ని అడిగి మా స్వామికి ఇవ్వవలసిన మాడయు పాతయు తీసుకుని రమ్ము. ఇంది నేను మానుకున్నందు నా పిండాసనంకు తప్ప వేరు దారి లేదు కనుక శీఘ్రముగా పోయి అట్లే స్వామి. ఉగ్రతం కరువా తుదకిట్లే కాకి వైపోమా నే కన్నా తనమైతి నీయట కృతజ్ఞత్వంపు పాటించి నే కన్నా అయ్యా ఎవరు మీరు? శిశాంత్రి ఇవని కఠం అని రాజాజ్ఞ అయ్యింది. ఇదిగో కఠం. దేవి ఏమి సంభవించినది? ఎట్లు సంభవించినది? అవతరించండి స్వామి. అట్లు మీకే సెలవందుకొని పోవుచుండా దారిలో ఒక బాలశవము నా కాలికి తగిలినది. అంత నేను మతి చెల్లించిన దానిని అది మన కుమారుని కలేవరమేమో అని చూచుచుండగా అంతటకు యమకింకరను మోలిన రాజభటులు వచ్చి, ఓ సిద్ధమార్గురాలా, ఈ రాత బిడ్డనేలా చంపితివని నా వడిని ఒక నగల మూటను పడవచ్చి దొంగ చిక్కని అంటూ నన్ను తన్నుచు రాజ్య సాన్నిధ్యములకు పోవ ఆ రాజు అతుకపుత మనస్కుడై నాకు మరణదండన విధించినాడు స్వామి. ఇది నా నిందకపోలేదు. నీ పాదాల సాక్షి నేనే అపరాధము ఎరుగను స్వామి, నేనే అపరాధము ఎరుగను. ఆహా, ధర్మమునకు నేటికెంతటి కానికారము సంభవించినది. తన చిత్తంబును మెప్పింపవలైనని సేవకులెవరిపైననో నేరం ఆరోపించి తన ఎదుట నిలిపిన తోడనే న్యాయాన్యాయమును విచారింపకుండా నిరపరాధులకు కూడా సాపరాధులు చేసి శిక్షించుతున్న ఇలాంటి రాజు వండిన ఏమి మండిన ఏమి కాంతా జగదేక పావనివి ఈ అన్యాయముంగా నీకా రాజు నిర్దయుడే యోగ్యము చూడడే లోకం వంతయు అస్తమించనే దయాళుండైన దేవుండు లేడ కాపాడ దయాళుండైన దేవుండు లేడ కాపాడ కర్మ సాక్షి పగిలేడే సర్వమున్ సోడడే కాంతా
హృదయ వృత్తి భక్తి కడసారి ఆ భగవంతు గూర్చి భక్తి కడసారి ఆ భగవంతు గూర్చి నేత్రయుగ్మము మోర్చి ధ్యానించుకొమ్ము. ఓ దయాగుణ సనాథ, ఓ దయాగుణ సనాథ, కాశీ విశ్వనాథ, ఎక్కడనో దాచికా వృత్తిని అవలంబించుచు నీ చెప్పు చావు చావకుండా నా పతి చేతులలో కడతేరిటకు నాకే వరం ఇచ్చినందులకు నేనెంతో సంతసించుతున్నదానని స్వామి. నాథ, ఇంటి కష్టకాలం అందరూ కూడా సత్యమనే వేడనందులకు నేనెంతో సంతసించుతున్నదానని స్వామి. ఈ సత్యము కొరికే కదా మన రాజ్యమంతా కోల్పోయి మనం అడుగుల పాలైతే స్వామి. ఈ సత్యము కొరికే కదా స్వామి మన కన్న బిడ్డని కాటి పాలు చేసుకుంటుంది స్వామి. సత్యము కన్నా సత్యవ్రత లక్షణార్థమై నేను ఇప్పుడెంతటి సాహసమైన నువ్వు చేయవలసదే. సత్యమునగై అట్లే స్వామి. సత్యమునగై హరిశ్చంద్ర వంశము అంతరించడుగాక శ్రీహరుని మీద మనసు గురి చేసి శ్రీహరుని మీద మనసు గురి చేసి హా చంద్రమతి చంద్రమతి స్వదీయ కంఠమర్పింపు. నీవే జయించితివి, నేనే ఓడిపోతుంది. ఎవరు మహాత్మా తమరు? అరుగో పార్వతీ మహాత్మా గురువేమో దేవేమో నాకు తెలియదు. కొండవులకు సత్యమునగై హరిశ్చంద్ర వంశము అంతరించడుగాక శ్రీహరుని మీద మనసు గురి చేసి హా చంద్రమతి చంద్రమతి అది చూడు